కాలంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతూ వస్తుంది. దీనిపై కాంగ్రెస్ సర్కార్లోని మంత్రులు రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా స్టోరీల్లో ఎన్నో స్టోరీలు ప్రసారం అవుతూ వచ్చాయి. కేటీఆర్ అరెస్ట్ అవుతారని అంత స్ట్రాంగ్ గా చెప్పడానికి కారణం ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నిజంగా అరెస్ట్ జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? ఏపీ రాజకీయాల్లో మార్పు పేరుతో వచ్చిన సంచలనం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఆయన కావాలని గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రి అయ్యారు. ఇక తర్వాత కొన్ని పనులకు ఆయన టార్గెట్ కూడా నిర్ణయించుకున్నారంట. ఇప్పుడు తన టార్గెట్ ను చూసి ఆయనే భయపడుతున్నారట. సంక్రాంతి అందరికీ సంబరాలు సంక్రాంతి కావాలనుకున్న ఆయనకు ఇప్పుడు ఆ డేట్ కంగారు పెడుతుందంట. ఇంతకు పవర్ స్టార్ ను భయపెడుతున్న సంగతి ఏంటి? ఇవిగో జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని ప్రచారం హోరెత్తిపోయింది. అధికార పార్టీలో కంగారు, విపక్ష పార్టీల్లో కొత్త ఆశలు కల్పించాయి ఈ ఎన్నికల ఊహలు. అయితే జమిలీ ఎన్నికలు జరుగుతాయి కానీ ముందు అనుకున్నట్లు కాదంట. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారట. ఆయన అనుకున్న ప్రకారం ఎన్నికలు జరిగితే తిరుగుండదని నమ్ముతున్నారు. ఇంతకు ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ అంటూ వచ్చిన ఆరోపణలు దేశాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఇక దీనిపై న్యాయస్థానం సిబిఐకి విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం విచారణ చాలా వరకు పూర్తయింది. ప్రాథమికంగా ఇప్పటి వరకు జరిగిన విచారణ తాలూకు రిపోర్టు కూడా సిబిఐ కార్యాలయానికి చేరింది. ఇంతకు ఆ రిపోర్ట్లో ఏముంది? కల్తీ గురించి ఏం తేల్చింది? మెగా ఫ్యామిలీలో విభేదాలు, ఈ వార్తలు హోరెత్తిపోయాయి. ఇక దీనిపై రాజకీయాలు కూడా కొనసాగాయి. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట విషయమై అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఈ వార్తలు గాసిప్లుగా మిగిలిపోయాయి. చిరంజీవి, నాగబాబు స్వయంగా బన్నీ ఇంటికి వెళితే మరుసటి రోజు బన్నీ వాళ్ళ ఇంటికి వెళ్లి చర్చించారంట. ఇక ఈ మెగా టీంలో మిగిలింది పవన్ కళ్యాణ్ మాత్రమే. మరి ఆయనేమంటారు? తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. 2028లో అధికార పీఠం దక్కించుకోవాలనుకుంటున్న గులాబీ పార్టీకి ఆ పీఠం దక్కేలా చేయగల సమర్థుడి కోసం వెతుకుతుందంట. కొద్ది రోజుల్లో అందుకు సంబంధించిన కీలక ప్రకటన వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ పెద్దల అన్వేషణ పూర్తయిందా? మరి ఎవరికి కిరీటం దక్కుతుంది? ప్రస్తుతం ఉన్నవారికేనా లేదా కొత్తగా దిగుమతి అవుతున్నారా? రూరల్ ఏరియా కోసం కేటాయించిన నిధుల నుంచి అర్బన్ కు 200 కోట్లు కేటాయించిన విషయం డిప్యూటీ సీఎం పవన్ కు తెలీదు. ఈ కారణంగా మొత్తం నిధులను గ్రామీణ ప్రాంతాలకే వాడుతున్నారని ఆయన భావించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని అనుకున్నారు. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు. పైగా రాయలసీమ జిల్లాలో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేవలం ఉభయ గోదావరి జిల్లాలోనే పనులు చేపట్టేలా కాంట్రాక్టులు తీసుకోవడంతో సరిపుచ్చారు. ఇతర జిల్లాల విషయం ఇంకా పరిశీలనలోనే ఉంది అని తెలిసింది. దీంతో ఇప్పుడు టార్గెట్ చేసుకోవడంపై పవన్ దృష్టి పెట్టారు. మొత్తం నిధులను గ్రామీణ ప్రాంతాలకే ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలిసింది. తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి ఎవరు? ఈ అంశంపై సస్పెన్స్ మాత్రం వీడటం లేదు. చాలా రోజులుగా ఊహాగానాలు మాత్రం కొనసాగుతున్నాయి. చాలా మంది సీనియర్లు, జూనియర్లు ఈ పదవి రేస్లో ఉన్నారు. అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది మాత్రం క్లారిటీ లేదు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ కారణంగా పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నారనే భావన ఉంది. అయితే కొత్త అధ్యక్షుడి ఎంపిక మాత్రం ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో గడిచిన కొద్ది సంవత్సరాల్లో బీజేపీ స్ట్రాంగ్ అయింది. ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతం పెంచుకుంటూ వస్తుంది. దీంతో అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని ఎలా అయినా అధికారంలోకి రావాలని చూస్తుంది. ఈ క్రమంలో నూతన అధ్యక్షుడి కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అయితే సీఎం పీఠమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమలం పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనేది ఇంకా తేలడం లేదు. బీజేపీ అధిష్టానం 2028 ఎన్నికలను టార్గెట్ చేసింది. ఆ ఎన్నికల్లో పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది. దానిని సాధించే సత్తా ఉన్న సారథి కోసం వెతుకులాడుతుంది. బీజేపీ స్టేట్ చీఫ్ కోసం పోటీ నెలకొంది. హస్తినాలో లాబియింగ్ చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ 3వ అధికారం చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది బీజేపీ. ప్రస్తుతానికి దక్షిణాదిలో పార్టీ వేగంగా విస్తరిస్తూనే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో మరిన్ని ఎక్కువ అనుకూల పరిస్థితులు సిద్ధమవుతున్నాయి. కిషన్ రెడ్డి మంత్రివర్గంలో ఉండడంతో కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు బూత్ స్థాయిలో సంస్థాగత మార్పులకు బీజేపీ రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈటెల రాజేందర్, డికే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఎన్ రామచంద్రరావు పేర్లను అధ్యక్ష రేస్లో వినిపిస్తున్నాయి. ఇక వీరిలో ఎవరికో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. అయితే ఆయనకే పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయంటూ మొన్నటి వరకు బలంగా ప్రచారం కొనసాగింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజరాబాద్లలో పోటీ చేసి ఓడిపోయారు. దాంతో అధిష్టానం ఆయనకు ఎంపీగా అవకాశం కల్పించింది. ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. కేంద్ర కేబినెట్ లో చోటు ఆశించిన పాలమూరు ఎంపీ డికే అరుణకు రాష్ట్ర బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం ఉంది. మహిళలకు పార్టీ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు అధిష్టానం చేసినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న డికే అరుణ ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇలాకాలో ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. ఇక దీంతో ఆమె పేరును సైతం పార్టీ పరిశీలిస్తుందని సమాచారం. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు సైతం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి వరుసగా రెండోసారి గెలుపు పొందారు ధర్మపురి అరవింద్. ఆయన కూడా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించి భంగపడ్డారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ గా ఆయన పేరుగాంచారు. బీజేపీ చీఫ్ సీటు బీసీలకు దక్కే అవకాశం ఉండడంతో అరవింద్ వర్గం బోలెడు ఆశలు పెట్టుకుందని సమాచారం. మరోవైపు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పేరు సైతం ప్రధానంగా వినిపించింది. దీనిపై సంజయ్ క్లారిటీ ఇచ్చారు. తాను అధ్యక్ష పదవి రేస్లో లేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు కూడా వినిపిస్తుంది. వీళ్లలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారిస్తున్న సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం ప్రైమరీ రిపోర్ట్ను సుప్రీంకోర్టు బెంచ్ కు సమర్పించిందని వార్తలు వస్తున్నాయి. ఆన్లైన్లో రిపోర్ట్ను పంపిందని అంటున్నారు. విచారణ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలు అందులో ఉన్నాయి. తిరుపతిలో 3 రోజులు ఉండి చేపట్టిన విచారణలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. అసలు నెయ్యి కల్తీ జరిగిందా, జరిగితే ఎక్కడ జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని సమగ్రంగా నివేదించారట. సిట్ టీంలోని అధికారులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వీరేష్ ప్రభు, మురళీ రాంబా, డాక్టర్ సత్యన్ కుమార్లు తిరుపతిలోని సిట్ ఆఫీస్ కు వచ్చి దర్యాప్తు నివేదిక సమీక్షించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్ కు వివరాలు తెలియజేశారంట. ఈవో శ్యామలరావు నుంచి ముందుగా స్టేట్మెంట్ తీసుకున్న అధికారులు చాలా ప్రశ్నలు సంధించారని తెలుస్తుంది. ఏఆర్ డైరీ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు ఎలా నిర్ధారించారు అనే విషయంపై సమగ్ర విచారణ చేశారు. లడ్డు నమూనాలు ఎన్డీడీబీకి పంపిన విషయం, ఆ తర్వాత నివేదికలోని అంశాలు తీసుకున్నారు. దీని తర్వాత మరొక ల్యాబ్ లో పరీక్షలు చేయించారా లేదా వంటి సమాచారాన్ని టీటీడీ నుంచి తీసుకుంది. ముఖ్యంగా డైరీల నుంచి నెయ్యి కొనుగోలుకు సంబంధించిన విషయంని గతంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారని, ఇక ప్రస్తుతం ఎలా ఉందని వాళ్ళు ప్రశ్నలు సంధించారు. అయితే మొత్తానికి ప్రాథమికంగా అయితే నివేదికను సిట్ ద్వారా సిబిఐ న్యాయస్థానానికి అందజేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ పరిణామాల తర్వాత టాలీవుడ్ ప్రముఖులంతా బన్నీ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అరెస్టు జరిగిన వెంటనే మెగాస్టార్ స్పందించడం, తర్వాత బన్నీ స్వయంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు మామయ్యలను ఒకే రోజు కలిసి చాలాసేపు మాట్లాడి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను కూడా కలుస్తారా? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి, నాగబాబు అన్ని పనులు పక్కన పెట్టి జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. చిరు అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లడానికి రెడీ అయ్యారని న్యూస్ వచ్చింది. కానీ పోలీసుల విజ్ఞప్తితో ఆగిపోయారని తెలుస్తుంది. ఇక బన్నీ అరెస్ట్ అయిన రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వస్తున్నారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన రాలేదు. హైదరాబాద్ వచ్చిన పవన్ అల్లు అర్జున్ పరామర్శించకుండానే తిరిగి అమరావతికి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు బన్నీ స్వయంగా పవన్ వద్దకు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి, నాగబాబులను కలిసిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముందుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుని పరామర్శించి ఆ తర్వాత అమరావతికి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం ను కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ నడుస్తుంది. కాకపోతే ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నందున
అన్ని చక్కబడిన తర్వాతే పవన్ కళ్యాణ్ ను బన్నీ కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే పవన్ బన్నీ భేటీ జరిగితే మాత్రం అన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్లే అని అభిమానులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ కు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో బన్నీ నేరుగా నంద్యాల వెళ్లి తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు నిజమేనని రూమర్స్ బలపడ్డాయి. ఇక అప్పటి నుంచి అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ వార్స్ చేసుకుంటూ వచ్చారు. పుష్ప 2 రిలీజ్ వరకు ఈ ట్రోలింగ్ కొనసాగుతూనే వచ్చింది. అయితే అల్లు అర్జున్ తమ మధ్య గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేశారు. పుష్ప 2 సినిమాకు టికెట్లు రేట్లు పెంచినందుకు కళ్యాణ్ మావయ్య అంటూ సక్సెస్ మీట్ లో బన్నీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పారు. అంతకుముందు అన్స్టాపబుల్ టాక్ షోలోనూ పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిరంజీవి నాగబాబు స్వయంగా బన్నీ ఇంటికి వెళ్తే తర్వాత అల్లు అర్జున్ మెగా బ్రదర్స్ తో భేటీ అయ్యి కృతజ్ఞతా భావం చూపించారు. వీరి కలయికతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కవర్ అయిందనే భావన కలుగుతుంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయితే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చేస్తుంది. జమిలీ ఎన్నికలపై వచ్చిన ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదా? దీనిపై పట్టుదలగా కనిపించిన కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకోనుందా? కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ 2027 జమిలీ ఎన్నికలకు సానుకూలంగా లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం జమిలీ ఎన్నికలను 2029లో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. అలా చేయడం వల్ల ప్రస్తుత టర్మ్ పూర్తిగా అధికారంలో ఉండవచ్చని బాబు భావిస్తున్నారంట. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే 2027-28 మధ్యలోనే ఎన్నికలకు అవకాశం ఉంటుంది. ఇది కూటమి సర్కార్కు ఏపీలో శరఘాతంగా మారనుంది. ఎందుకంటే ఈలోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం సగం కూడా పూర్తయ్యే అవకాశమే లేదు. ఇక పోలవరం, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఉపాధి కల్పన, పెట్టుబడులు వంటివి కూడా సాకారమయ్యే అవకాశం అంతంత మాత్రమే. కూటమి సర్కారు అనుకున్న టార్గెట్స్ పూర్తి చేయకుండానే ఎన్నికలకు వెళ్తే అది పరోక్షంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టే అవుతుందని సీఎం చంద్రబాబు సహా కూటమి నాయకుల అభిప్రాయం. అందుకే జమిలీ వచ్చిన 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఇది ఆయన చేతిలోనే ఉందా అంటే లేదు. కేంద్ర ప్రభుత్వం జమిలీ తీసుకువస్తే ఆయన కూడా చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా కేంద్రానికి విన్నవించినట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికిప్పుడు జమిలీతో ఇరు పక్షాలకు ఇబ్బందే అన్నది చంద్రబాబు మాట. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని ఆయన భావిస్తున్నారు. అదే విషయాన్ని బీజేపీ పెద్దలకు చెప్పారని సమాచారం. తాము జమిలీకి వ్యతిరేకం కాదని, కానీ సమయం సందర్భం మాత్రం ఇది కాదన్నది ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు చేసిన సూచనగా జాతీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందని భావించిన కాంగ్రెస్ పై సింపతి పవనాలు వీస్తే అప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో జమిలీ తీసుకువచ్చిన 2029 వరకు వెయిట్ చేయాలన్నది చంద్రబాబు సూచన. మోడీ సర్కారు కూడా ప్రస్తుతం బిల్లును వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటుకు సమర్పించడం లేదని జాతీయ వర్గాలు చెప్తున్నాయి. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందరికీ సంక్రాంతి అంటే సంబురాలే గుర్తుకొస్తాయి. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాత్రం జనవరి 14వ తేదీ గుర్తుకొస్తే భయం కనిపిస్తుందంట. ఆ భయానికి కారణం తాను ఇచ్చిన హామీ విఫలం అవ్వకూడదన్న విషయంలోనే. ఆ సమయానికి ఆయన పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావడం అత్యంత కీలకంగా మారింది. దీనికి గాను మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. పనులు మాత్రం అనుకున్నంత వేగంగా పూర్తి కాకపోవడంతో పవన్ తర్జభర్జన పడుతున్నారంట.
ఇంతకీ ఆయన నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటి? రహదారుల మరమ్మతుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. దీనిపై ఇప్పటికే 2 సార్లు వర్చువల్ గా గ్రామీణ ప్రాంత అధికారులు, పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. తన లక్ష్యాన్ని కూడా వివరించారు. కానీ ఇప్పటి వరకు సగానికి పైగా గ్రామాల్లో పనులే ప్రారంభం కాలేదు. చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో ఏం జరుగుతుందో అని పవన్ తర్జభర్జన పడుతున్నారు. గ్రామీణ ప్రాంత రోడ్ల డెవలప్మెంట్ కోసం ఇప్పటికే 861 కోట్ల నిధులను విడుదల చేశారు. గ్రామీణ ప్రాంత రహదారుల కోసం మాత్రమే అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. కానీ కేవలం గ్రామీణ ప్రాంతాలను మాత్రమే డెవలప్ చేస్తే నగర వాసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన రహదారులు, భవనాల శాఖ మంత్రి కొంత మొత్తం నిధులను నగరాలకి కూడా కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విన్నవించారు. దీంతో 2000 కోట్లను నగరాల అభివృద్ధికి కేటాయించారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలని తుంగలో తొక్కి కోట్ల రూపాయల ఖర్చుతో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో మాజీ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై కేసు విచారణకు గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ అనుమతి మంజూరు చేశారు. దాంతో ఈ కేసులో ఇప్పటికే అన్ని వివరాలు దగ్గర పెట్టుకొని కాచుకొని కూర్చుంది ఏసీబీ. వెంటనే రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కార్ రేసింగ్ లో కీలక సూత్రధారిగా ఉన్న కేటీఆర్ మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో మరోమారు తెలంగాణలో రాజకీయ రగడ మొదలు కానుంది. రాష్ట్ర గవర్నర్ అనుమతితో ఇక అధికారులు దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కార్ రేస్ లో ఏసీబీకి ఈ రాత్రికి నివేదిక చేరనుండగా ముందుగా ఎవరిని విచారణకు పిలుస్తారు అనే ఆసక్తి నెలకొంది. గత కొన్నాళ్లుగా బాంబు పేలుస్తామంటూ సంకేతాలిస్తున్న మంత్రి పొంగులేటి ఈ కేసు విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. గవర్నర్ నుంచి అనుమతి రావడంతో ఏసీపీ ఇక విచారణను ప్రారంభించనుంది. మొదట కేటీఆర్ కు నోటీసు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ లో భారీ స్కామ్ జరిగినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయని విచారణలో బయటపడింది. ఇక రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే గత ప్రభుత్వం చెల్లింపులు చేసిందని, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లింపులు జరిగాయి. ఫార్ములా ఈ రేసింగ్ లో అడ్డగోలుగా వ్యవహారం జరిగిందని రేవంత్ సర్కార్ గుర్తించింది. దీంతో ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై దర్యాప్తు ఏసీబీకి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేసింగ్ కు నిర్వహించింది. ఇంకా అందుకోసం విదేశీ సంస్థతో ఒప్పందం కేసీఆర్ సర్కారు కుదుర్చుకుంది. ట్యాంక్ బండ్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే ఎంఏయుడి నుంచి 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిగాయి. ఈ కార్ రేసింగ్ లో ఫిక్సింగ్ జరిగింది అని ఆరోపించిన పొంగులేటి అందుకు ప్రతిఫలం ఎలక్షన్ సమయంలో ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 18 రోజుల వ్యవధిలో విదేశీ మారకం చెల్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బాంబు అనేది ఉంటేనే కదా పేలేది అంటూ వ్యాఖ్యానించారు. ఏ తప్పు చేయని వారికి ఉలుకెందుకు అన్న మంత్రి అర్ధరాత్రి ఢిల్లీ వెళ్లి ప్రదక్షిణలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ కేసులో అధికారుల పాత్ర పైన రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది. ముఖ్యంగా ఐఏఎస్ అరవింద్ ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో ఈ కార్ కేసు ఆయన మెడకు చుట్టుకున్నట్లే అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏసీబీ చర్యలు ఏ తీరుకు ఉండనున్నాయో తెలుసుకోవడమే తరువాయి భాగం. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనమని ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ చాలా రోజులుగా ప్రచారం సాగుతుంది. కానీ అంగుళం ముందుకు కదిలింది లేదు. ప్రస్తుతం ఒక స్టెప్ ముందుకు పడటంతో ఆయన అరెస్టుపై మళ్లీ ఊహాగానాలు సాగుతున్నాయి. సర్కార్ అందుకు సిద్ధమవుతుందా? ప్రజల్లో ఈ అరెస్టు ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే లెక్కల్లో కాంగ్రెస్ నాయకులు తల మునకలవుతున్నారు. ఇంతకు ముందుకు పడిన స్టెప్ ఏంటి? ఫార్ములా ఈ కారు రేస్ లో భారీ అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఒక సందర్భంలో కేటీఆర్ కూడా డబ్బు చెల్లించింది వాస్తవం అనే విషయాన్ని అంగీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు పర్మిషన్ కోరుతూ గవర్నర్ కు ఫైల్ పంపింది. చాలా రోజుల తర్వాత దానికి గవర్నర్ ఆమోదం వచ్చిందని సమాచారం. ఆ ఫైల్ ను గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి పంపిందట.
అంటే ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ ఆమోదం వచ్చేసినట్లే. హైదరాబాద్ లో జరిగిన కార్ రేస్ కు సంబంధించిన ఉల్లంఘనలు జరిగాయన్నది కేటీఆర్ పై ప్రధాన ఆరోపణ. నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారు. ఇలా చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని ఎంఏయుడి అక్టోబర్లో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, దీనికి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడం వంటివి ఫిర్యాదులో మెయిన్ అంశాలు. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్తో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో కోరింది. ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిని ఇచ్చిన సర్కార్ కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను గత నెలలో కోరింది. ఈ అంశంపై న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే గవర్నర్ ఓకే చెప్పారని సమాచారం. ఫార్ములా ఈ కారు రేస్ పై ఈ ఏడాది ఆరంభంలోనే ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వగా దానికి ఆయన సమాధానం సైతం ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే విదేశీ కంపెనీకి నిధుల బదిలీ చేశామని వెల్లడించారు. అప్పటి నుంచి చర్చానీయాంశంగా మారిన ఈ వ్యవహారం తాజాగా గవర్నర్ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. సిఐడి విచారణ జరిగితే కేటీఆర్ అరెస్టు అవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న కేటీఆర్ పదే పదే తన అరెస్టు గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల కూడా అరెస్టు గురించి మాట్లాడిన ఆయన తనను అరెస్టు చేస్తే జైల్లో యోగా చేసి ఫిట్నెస్ పెంచుకొని పాదయాత్రకు రెడీ అవుతానని గొప్పగా చెప్పుకొచ్చారు. అరెస్ట్ అయితే పొలిటికల్ మైలేజీ పెరుగుతుందని పార్టీ వర్గాలలో ఒక అభిప్రాయం వినిపిస్తుంది. దీనిపై కాంగ్రెస్ సర్కారు ఎలా ముందుకు వెళ్తుందన్న ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది.